గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఎంఎస్ఎంఈలో మనం ఇప్పుడు 4th యూనిట్లో ఉన్నాం కదా. 4th యూనిట్లో ఫస్ట్ టాపిక్ సెట్టింగ్ ఆఫ్ అన్ ఎంటర్ప్రైజ్ స్మాల్ బిజినెస్ ఎంటర్ప్రైజ్ అంటే ఏమేమి స్టెప్స్ టేకన్ అప్ చేసుకోవాలి అని తీసుకున్నాము. నిన్న క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసాము, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఐడెంటిఫైయింగ్ ద బిజినెస్ ఆపర్చునిటీస్ అనమాట. ఆబ్జెక్టివ్స్ ఏంటి, బిజినెస్ ఆపర్చునిటీస్ ఐడెంటిఫై చేయడానికి అనేసి అంటే ఆబ్జెక్టివ్స్ డిస్కస్ చేసాము. తర్వాత మెయిన్ ఫ్యాక్టర్స్ టు కన్సిడర్ ద బిజినెస్ ఆపర్చునిటీస్ అంటే ఫ్యాక్టర్స్ టు కన్సిడర్ ఫార్ ఐడెంటిఫైయింగ్ ద బిజినెస్ ఆపర్చునిటీస్ అంటే ఏ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయాలి టు ఐడెంటిఫైయింగ్ ద బిజినెస్ ఆపర్చునిటీస్ అంటే మనం అనాలిసిస్ ఆఫ్ ఇంటర్నల్ డిమాండ్, అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్స్, ఎక్స్టర్నల్ అసిస్టెన్సీ, నాలెడ్జ్ అబౌట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, తర్వాత ఇంటర్నల్ సోర్సెస్ గురించి, రిస్క్ ఇన్ బిజినెస్ ఆపర్చునిటీస్, తర్వాత పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ యూనిట్స్, ప్రమోట్ ఎంటర్‌ప్రెన్యూరల్ యాక్టివిటీ, ప్రమోట్ ఎంటర్‌ప్రెన్యూరల్ యాక్టివిటీ. తర్వాత వచ్చి ఈ పాయింట్స్ అన్నిటి గురించి మనము డిస్కస్ చేసామన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు క్లాస్లో ఛాలెంజెస్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ బిజినెస్ ఆపర్చునిటీస్ అనమాట. అంటే ఛాలెంజెస్ ఏమున్నాయి ఐడెంటిఫైయింగ్ ద బిజినెస్ ఆపర్చునిటీస్ చేయడానికి ఐడెంటిఫై చేయడానికి ఏం ఛాలెంజెస్ అనేసి చూసుకుందాం. సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ మెయిన్గా 6 పాయింట్స్ చెప్పుకోవచ్చు. ఇనిషియల్ క్రైసిస్ ఇన్ బిగినింగ్ ఆఫ్ బిజినెస్, ప్రమోషన్ ఆఫ్ అన్ ఎంటర్‌ప్రెన్యూరల్ వెంచర్, ఫైనాన్షియల్ ఛాలెంజెస్, అంటే ఫైనాన్షియల్ ఛాలెంజెస్, తర్వాత ఇన్నోవేషన్ ఆఫ్ న్యూ ప్రోడక్ట్, అన్‌హెల్తీ కాంపిటీషన్, డెసిషన్ మేకింగ్ అండ్ లీడర్షిప్ అనమాట. సో 1 by 1 మనం డిస్కస్ చేస్తాం. యాజ్ రిగార్డ్స్ challenges involved in the promotion of entrepreneur ventures, it is not noteworthy that with beginning of economic liberalization, industries are forced to compete with international products on other side. అంటే యాజ్ రిగార్డ్స్ ఛాలెంజెస్ అనేవి ఇన్వాల్వ్ అయ్యాయి అనమాట. ఇప్పుడు ఒక కొత్త బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ వెంచర్స్ని మనం ప్రమోషన్ చేయాలనుకున్నప్పుడు బిగినింగ్లో ఎకనామిక్ లిబరలైజేషన్, ఇండస్ట్రీస్ ఆర్ ఫోర్స్డ్ అంటే కంఫర్ట్ ఉండాలన్నమాట. ఆ ఇండస్ట్రీస్ మనం ఎస్టాబ్లిష్ చేసినవి ప్రోడక్ట్స్తో కాంపిటీషన్లో నేషనల్ వైడ్, ఇంటర్నేషనల్ వైడ్ ఆ ప్రోడక్ట్స్ అనేవి కంఫర్ట్నెస్ ఉండాలి. అంటే కంఫర్ట్నెస్ ఎప్పుడు ఉంటుంది, ఆ ప్రోడక్ట్స్ మనము కంపీట్ చేసినప్పుడు మాత్రమే ఆ కంఫర్ట్ అనేది ఉంటుంది. సో ఇది ఒక సైడ్ అనుకుంటే దే హ్యావ్ ఆల్సో ఇది ఒక సైడ్ కంఫర్ట్, వీటి గురించి ఒక సైడ్ లిబరలైజేషన్, ఇండస్ట్రీస్ వాటి ప్రోడక్ట్స్ గురించి ఒక సైడ్ ఆలోచిస్తే అనదర్ సైడ్ దే హ్యావ్ ఆల్సో ఫేస్ ది ఛాలెంజెస్ ఆఫ్ కీపింగ్ ప్రొడక్షన్ కాస్ట్ వచ్చి లోగా ఉండాలి. అంటే అనదర్ సైడ్ ఇది ఒక సైడ్ అనుకుంటే అనదర్ సైడ్ మనం ఏం చేయాలి, మెయిన్గా ఆ ప్రొడక్షన్ కాస్ట్ని తక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. ఇది మెయిన్ ఛాలెంజ్ అనమాట, టు ఫేస్ ద ఫస్ట్ బేసిక్ ఛాలెంజ్. ఇన్ అడిషన్ ద ఫాలోయింగ్ ఛాలెంజెస్ ఆర్ ప్రాబ్లమ్స్ ఆర్ ఆల్సో టు బి ఫేస్డ్. అంటే ఒక ఎంటర్‌ప్రెన్యూర్ వెంచర్ని ప్రమోట్ చేయాలనుకున్నప్పుడు డిఫరెంట్ ఛాలెంజెస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అనమాట. మెయిన్గా ఎకనామిక్ ఇండస్ట్రీస్ మనం ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ఆ ఇండస్ట్రీస్ యొక్క ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ యూనిట్స్ ఉంటాయి. సో మనం ఆ యూనిట్స్తో పాటు కంఫర్ట్నెస్ అనేది ఉండాలి టు ద నేషనల్ బౌండరీ, ఇంటర్నేషనల్ బౌండరీలో ప్రోడక్ట్స్ని కంపీట్ చేసేలాగా. ఇది ఒక సైడ్ అనుకుంటే అనదర్ సైడ్ ఏంటి, ప్రొడక్షన్ కాస్ట్ ఎంత తక్కువలో చేస్తున్నామా అనేసి. సో మనకు ప్రొడక్షన్ కాస్ట్ తక్కువగా ఉంటేనే మనము తక్కువ ప్రైస్కి ప్రోడక్ట్స్ అవైలబుల్లో అంటే తక్కువ కాస్ట్ ఇనిషియల్గా మనం తక్కువ కాస్టే పెట్టి తర్వాత మన ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకెళ్ళేసి మన ప్రోడక్ట్ని బాగా సర్వైవల్ అయ్యేలాగా ఆ బ్రాండ్ని మనం క్రియేట్ చేయాలి. కాబట్టి ఇనిషియల్గా ప్రొడక్షన్ కాస్ట్ అనేది తక్కువగా ఉండాలన్నమాట. ఇది మెయిన్ ఛాలెంజెస్. దీనికి అడిషనల్గా ఇంకా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, అవి ఇప్పుడే మనం చెప్పాం. సో 1 by 1 మనం డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ వన్, ఇనిషియల్ క్రైసిస్ బిగినింగ్ ఆఫ్ బిజినెస్ అంటే వచ్చి ద క్రైసిస్ విచ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్ హ్యాస్ టు ఫేస్ ఇన్ ద బిగినింగ్ ఈజ్ కాల్డ్ ఇనిషియల్ క్రైసిస్. అంటే ఒక బిజినెస్ వెంచర్ కొత్తగా ఎంటర్‌ప్రెన్యూర్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు బిగినింగ్లో ఉండే క్రైసిస్ని ఇనిషియల్ క్రైసిస్ అంటాం అనమాట. సో ఆ పీరియడ్లో ఏం జరుగుతుంది, డ్యూరింగ్ దిస్ పీరియడ్ వెన్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్ ప్రమోట్స్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్ వెంచర్ హీ ఫీల్స్ ఫుల్ కాన్ఫిడెంట్ దట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ హీజ్ ఎబిలిటీ అండ్ క్వాలిటీస్. సో ఆ ఇనిషియల్ స్టేజ్లో ఎంటర్‌ప్రెన్యూర్ అనేవాడు ఫుల్గా కాన్ఫిడెంట్గా ఉండాలి. ఆన్ బేసిస్ ఆఫ్ ఎబిలిటీ అండ్ క్వాలిటీస్. దేని మీద కాన్ఫిడెంట్, అతని యొక్క ఎబిలిటీ మీద. సో క్వాలిటీస్, హీ విల్ బీ ఏబుల్ టు సెల్ హీస్ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్. అతని ప్రోడక్ట్స్ని సేల్ చేయడం కోసం, ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ని సేల్ చేయడం కోసం టు
ఎర్నింగ్ ద ప్రాఫిట్స్. ఫర్ వాట్ పర్పస్? టు ఎర్నింగ్ ద ప్రాఫిట్స్ కోసం అతని ఆ ఎబిలిటీ, ఆ క్వాలిటీస్ని కలిగి ఉండాలన్నమాట. సో మెయిన్ ఆ విషయంలో అతను కాన్ఫిడెంట్గా ఉండాలి. హౌఎవర్ ఇట్ ఈస్ సో కాంప్లికేటెడ్ ఎంటర్ప్రెన్యూర్ యాక్టివిటీ. హౌఎవర్ ఎంత ఎబిలిటీ, క్వాలిటీస్, కాన్ఫిడెంట్గా ఉన్నా కూడా ఇది కొంత కాంప్లికేటెడ్ అనమాట. టు ద ఎంటర్ప్రెన్యూర్ యాక్టివిటీలో కాంప్లికేటెడ్. సో ఎందుకు అలా చెప్తున్నాము కాంప్లికేటెడ్ అంటే, హీ ప్రొడ్యూసెస్ ఆర్ క్రియేట్స్ న్యూ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్. అంటే అతను ఏంటి, కొత్త ప్రోడక్ట్స్ని, అంటే ఆల్రెడీ ప్రోడక్ట్, ఇప్పుడు ఒక ప్రోడక్ట్ను వదిలేసి మన ప్రోడక్ట్ను కొనాలన్నప్పుడు సమ్ సెగ్రిగేషన్ అనేది ఉండాలన్నమాట. క్వాలిటీ పరంగానో, ప్రైస్ పరంగానో, లేదా క్వాంటిటీ పరంగానో డిఫరెన్షియేషన్ ఉన్నప్పుడే కదా మన ప్రోడక్ట్ అనేది సర్వైవల్ అవుతుంది. సో ఈ ప్రొడ్యూసర్స్ ఆర్ క్రియేట్స్ న్యూ ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్ అనమాట. ఇంట్రడ్యూస్ ఏ న్యూ సిస్టమ్ ఆఫ్ డెలివరీ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్. అంటే మనం డెలివరీ అంటే ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఉన్నాయి కాబట్టి ఇంట్రొడ్యూస్ ద న్యూ సిస్టమ్ ఆఫ్ డెలివరీ, అంటే మన ప్రోడక్ట్స్ని డెలివరీ చేయడానికి న్యూ సిస్టమ్ను ఇంట్రొడ్యూస్ చేయాలన్నమాట. క్రియేట్ న్యూ మార్కెట్స్ ఫర్ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్. అంటే మన ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్కి న్యూ మార్కెట్ క్రియేట్ చేసుకోవాలి. అంతేకాకుండా క్రియేట్స్ ఏ న్యూ ఎన్విరాన్మెంట్ ఫర్ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ క్రియేట్స్ ద జాయింట్ పాసిబిలిటీస్. అంటే క్రియేట్ న్యూ ఎన్విరాన్మెంట్ అనమాట. సో న్యూ ఎన్విరాన్మెంట్ ఫర్ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్, లేకపోతే జాయింట్ పాసిబిలిటీస్ అనమాట. పాసిబిలిటీస్ ఉండేలాగా న్యూ ఎన్విరాన్మెంట్ని మనము క్రియేట్ చేయాలి. సో ఇది మెయిన్ ఇనిషియల్ స్టేజ్లో, ఇనిషియల్ క్రైసిస్ అండ్ బిగినింగ్ ఆఫ్ ద బిజినెస్లో మన యొక్క ప్రోడక్ట్కి, మన యొక్క ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ని న్యూగా క్రియేట్ చేయడము, తర్వాత న్యూ సిస్టమ్ ఆఫ్ డెలివరీ, అంటే మన యొక్క ప్రోడక్ట్స్ని మార్కెట్లోకి డెలివరీ చేయడం కూడా న్యూ సిస్టమ్. తర్వాత అంతేకాకుండా న్యూ మార్కెట్, ఎగ్జిస్టింగ్ మార్కెట్లు కావచ్చు, లేకపోతే న్యూ మార్కెట్ని క్రియేట్ చేయడం, న్యూ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడం అనేది ఇనిషియల్ క్రైసిస్, అంటే ఇనిషియల్ స్టేజ్లో వచ్చి బిజినెస్ ఇనిషియల్లో వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట. సో ఇది ఒక ఛాలెంజెస్గా చెప్పుకోవచ్చు. దస్ వెన్ ద ఎంటర్ప్రెన్యూర్ ఈజ్ అఫెక్టెడ్ బై ఎనీ థాట్, దెన్ హీ అనాలసిస్ ఇట్ అండ్ ఎంటర్స్ ఇన్ టు ద న్యూ ఎన్విరాన్మెంట్ సో దట్ ఎంటర్ప్రెన్యూర్ వెంచర్స్ మే బీ ప్రమోటెడ్. అంటే ఇవన్నీ కూడా అఫెక్ట్ అవుతాయి అనమాట. దెన్ హీ అనాలసిస్, అతను ముందుగా ఇవన్నీ అనాలసిస్ చేసి దెన్ తన యొక్క ప్రోడక్ట్ని ఎంటర్ చేసేటప్పుడు న్యూ ఎన్విరాన్మెంట్ని బేస్ చేసుకుని ఇవన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకుని ఎంటర్ప్రెన్యూర్ వెంచర్ని అతను ప్రమోట్ చేయాలి అనమాట. నెక్స్ట్ పాయింట్, ప్రమోషన్ ఆఫ్ అన్ ఎంటర్ప్రెన్యూరల్ వెంచర్. సో ఇప్పుడు ఏంటి, సో బేసిక్ అనాలిసిస్ అంతా అయిపోయింది. ప్రోడక్ట్ ఎలా చేయాలి, క్వాలిటీ అంతా, ఇవంతా అనాలిసిస్, డిమాండ్ అనాలిసిస్, ప్రోడక్ట్ యొక్క మార్కెట్ అనాలిసిస్, ఎన్విరాన్మెంట్ అనాలిసిస్, ఇవన్నీ జరిగిన తర్వాత నెక్స్ట్ ప్రమోషన్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్, మన యొక్క ఎంటర్ప్రెన్యూర్ వెంచర్ని ప్రమోషన్ నెక్స్ట్ లెవెల్కి ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ అన్ ఎంటర్ప్రెన్యూరల్ వెంచర్ దెన్ ద ఎంటర్ప్రెన్యూర్ హ్యాస్ టు పర్ఫార్మ్ వేరియస్ యాక్టివిటీస్ అండ్ ఫంక్షన్స్. సో హీ వర్క్స్ హార్డ్ టు ఆర్గనైజ్ ది ఇండస్ట్రీ. కాబట్టి డిఫరెంట్ నెక్స్ట్ ఎంటర్ప్రెన్యూర్ యాక్టివిటీని అతను ఎగ్జిక్యూట్ చేస్తున్నాడంటే దెన్ స్టెప్ ఆన్, అంటే యాక్చువల్గా చేయబోతున్నారు. ఇంతవరకే అనాలిసిస్ పార్ట్, దెన్ ఇది ఎగ్జిక్యూషన్ పార్ట్ అనమాట. ఆ విధంగా చేసినప్పుడు అతను డిఫరెంట్ వేరియస్ యాక్టివిటీస్, ఫంక్షన్స్ని పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి హీ వర్క్స్ హార్డ్ అనమాట. అతను హార్డ్గా ఆర్గనైజ్ చేయాల్సిన, ఇండస్ట్రీని ఆర్గనైజ్ చేయాల్సిన అవసరము ఉంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఛాలెంజెస్. సో థర్డ్ పాయింట్, ఫైనాన్షియల్ ఛాలెంజెస్. ఫైనాన్షియల్ క్రైసిస్ ఆర్ ఎంటర్ప్రెన్యూరల్ క్యాపిటల్ ఈజ్ ఆల్సో ఛాలెంజ్ టు ద ఎంటర్ప్రెన్యూర్ ఫర్ ప్రమోటింగ్ అన్ ఎంటర్ప్రెన్యూర్ వెంచర్. ఇది కూడా ఒక ఛాలెంజ్ లాగా చెప్పుకోవచ్చు అనమాట. ఫైనాన్షియల్ ఎంటర్ప్రెన్యూర్ క్యాపిటల్, అంటే ఎంటర్ప్రెన్యూర్ ఆ వెంచర్ని స్టార్ట్ చేయాలన్నప్పుడు అతనికి క్యాపిటల్ అనేది అవసరం. కాబట్టి టు ప్రమోట్ ద, అతని యొక్క ఎంటర్ప్రెన్యూర్ యాక్టివిటీని ప్రమోట్ చేయడానికి ఫైనాన్స్ అనేది నెససరీ. కాబట్టి ఇది ఒక ఛాలెంజ్గా చెప్పుకోవచ్చు. ఎందుకు? ద రీజన్ బీయింగ్ ద సబ్స్టాన్షియల్ ఫండ్స్ ఆర్ క్యాపిటల్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద ఇనిషియేటింగ్ న్యూ వెంచర్ అండ్ టు దట్ అట్ ద లోయెస్ట్ కాస్ట్ అంటే వచ్చి ఏంటి రీజన్ ఎందుకు చెప్తున్నాము, ఫైనాన్షియల్ ఛాలెంజెస్ అనేది కూడా అది ఒక ఛాలెంజ్ అని ఎందుకు చెప్తున్నాము అంటే, ద రీజన్ బీయింగ్ దట్, అంటే వచ్చి ఏంటి, ప్రాధాన్యంగా గుర్తించదగిన ఫండ్స్ అనేవి మనకు కావాలి. గణనీయంగా, సబ్స్టాన్షియల్ మీన్స్ ప్రాధాన్యం ఆర్ గణనీయం అనేసి మీనింగ్ వస్తుంది. అలాంటి సబ్స్టాన్షియల్ ఫండ్స్ని క్యాపిటల్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ మన యొక్క ప్రోడక్ట్ని ఇనిషియేటింగ్, అంటే మన యొక్క ఐడియాస్లో నుంచి ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకెళ్ళాలంటే ఇనిషియేటివ్ ఆఫ్ న్యూ వెంచర్ని, తర్వాత అంతేకాకుండా లో కాస్ట్తో మనం ప్రోడక్ట్ని ప్రొడక్షన్ చేయడానికి ఫైనాన్షియల్ అనేది నెససరీ అన్నమాట. సో ఫైనాన్షియల్ అనేది కూడా అదొక ఛాలెంజ్ కింద మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్, ఇన్నోవేషన్ ఆఫ్ న్యూ ప్రోడక్ట్. ప్రెజెంట్ ద న్యూ ప్రోడక్ట్ ఈజ్ ఆల్సో ఏ ఛాలెంజ్. అంతేకాకుండా ఆల్రెడీ ఒక ప్రోడక్ట్ ఉంది, ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ ఉందంటే మన యొక్క ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు సర్టెన్ ఛాలెంజెస్ అనేవి మనకు కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే ఒక న్యూ ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేయాలంటే ఎంటర్ప్రెన్యూర్కి
అది ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ అన్నమాట. నెక్స్ట్ అన్‌హెల్తీ కాంపిటీషన్. వెదర్ ద వెదర్ ద ఎంటర్ప్రైజ్ విల్ బీ సక్సెస్ఫుల్ ఆర్ నాట్ ఈజ్ ఆల్సో ఛాలెంజ్. అంతేకాకుండా మనం ఎంటర్‌ప్రెన్యూర్ యాక్టివిటీ ద్వారా ప్రమోషన్ చేసేస్తాం, ఎగ్జిబిషన్ చేసేస్తేనే సరిపోదన్నమాట. ఆ ఎంటర్ప్రైజ్ అనేది సక్సెస్ఫుల్ అయ్యిందా లేదా అనేది కూడా ఒక ఛాలెంజింగ్. ఎందుకు అంటే ద రీజన్ బీయింగ్ దట్ సమ్ పర్సన్స్ రిసార్ట్ టు హెల్తీ కాంపిటీషన్ అనమాట. అంటే సమ్ పర్సెంట్ అంటే రిసార్ట్ మీన్స్ తరచుగా రెగ్యులర్గా జరిగే యాక్టివిటీస్ హెల్తీ కాంపిటీషన్ అనేది ఉంటుంది. వేరాజ్ అదర్ ఇంకొక విధంగా ఏంటంటే ఇంకొక కేసెస్లో అంటే ఒకటేమో మనకి హెల్తీ కాంపిటీషన్, ఇంకోటి అన్హెల్తీ కాంపిటీషన్ కూడా ఉంటుంది. అంటే అన్హెల్తీ కాంపిటీషన్ ఆల్సో దేర్ అనమాట, లైక్ నాట్ టు కోఆపరేట్. అంతేకాకుండా అన్హెల్తీ కాంపిటీషన్ మనం ఎలా చెప్పొచ్చు అంటే ఇక్కడ వచ్చి బిజినెస్ ఎంటర్ప్రైజ్ని ఎగ్జిక్యూట్ చేస్తేనే సరిపోదు, అది సక్సెస్ఫుల్ ఆర్ నాట్ అనేది ఒక ఛాలెంజ్ అనమాట. ఎందుకు ఛాలెంజింగ్ అని చెప్తున్నామంటే, సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సన్స్, డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటుంది. సో అక్కడ వచ్చి కొన్ని చోట్ల ఏంటి హెల్తీ కాంపిటీషన్ ఉండొచ్చు. ఓకే, మన యొక్క ప్రోడక్ట్కి ఆ ప్రోడక్ట్ హెల్తీ కాంపిటీషన్ అనేది ఉంటుంది అనమాట. కానీ ఇంకొక సైడ్ ఏంటి అన్హెల్తీ కాంపిటీషన్ కూడా ఉండొచ్చు. అది ఎలా చెప్తామంటే కోఆపరేట్ ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క ప్రోడక్ట్ చేయడం కోసం సేల్ ప్రోడక్ట్స్ అట్ లోయర్ ప్రైజెస్ అనమాట. ప్రైజెస్ లోయర్ దెన్ ది ప్రొడక్షన్ కాస్ట్. ఈవెన్ వాళ్ళు ఉత్పత్తి చేసిన కాస్ట్ కంటే కూడా తక్కువగా ప్రైస్ అనేది వాళ్ళు పెట్టచ్చు అనమాట ఫర్ ది వాళ్ళ ప్రోడక్ట్ని ఎగ్జిక్యూట్ చేయడం కోసం, వాళ్ళ యొక్క సేల్స్ని పెంచుకోవడం కోసం. సో ఇలాంటిది వచ్చి అన్హెల్తీ కాంపిటీషన్ కిందకి వస్తుంది అనమాట. అంతేకాకుండా థ్రెటనింగ్ టు ద ఫర్మ్ టు క్లోజ్. సో అప్పుడు మనకి థ్రెట్స్ అనేది వస్తుందన్నమాట టు క్లోజ్ ద ఫర్మ్ అనేది. కాబట్టి అన్హెల్తీ కాంపిటీషన్ అనేది కూడా ఒక బిగ్ ఛాలెంజ్ లాంటిది అనమాట. సో దీన్ని మనము ఫోకస్ ఆన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ డెసిషన్ మేకింగ్ అండ్ లీడర్షిప్ అనమాట. సో ఇన్ ద ఎండ్ ఈ అనాలిసిస్ అంతా అయిన తర్వాత ఫైనల్గా డెసిషన్ మేకింగ్ తీసుకొని లీడర్షిప్ అనేది ఇంపార్టెంట్. సో ఇన్ ద ఎండ్ వెన్ ద సైజ్ ఆఫ్ ఇండస్ట్రీ ఆర్ బిజినెస్ సఫిషియెంట్లీ గ్రోస్, అంటే మన యొక్క ఇండస్ట్రీ బిజినెస్ కావచ్చు సఫిషియెంట్గా గ్రో అవుతా ఉంది అన్నప్పుడు దెన్ ద ప్రాబ్లమ్ ఆల్సో అరైజెస్ విత్ ది రెస్పెక్ట్ టు డెలిగేషన్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ పవర్స్ అండ్ లీడర్షిప్. అప్పుడు ప్రాబ్లమ్స్ అంటే మన యొక్క బిజినెస్ సటన్గా సఫిషియెంట్గా గ్రో అవుతున్న టైంలో విత్ రెస్పెక్ట్ టు డెలిగేషన్ అనమాట ఆఫ్ డెసిషన్ మేకింగ్ పవర్స్ అండ్ లీడర్షిప్. ఇలా లీడర్షిప్ డెసిషన్ మేకింగ్తో అంటే ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటే మన యొక్క ప్రోడక్ట్కి ప్రాఫిట్, మన యొక్క టర్న్ ఓవర్ కానీ సేల్స్ కానీ ప్రాఫిట్స్ కానీ ఇంక్రీజ్ అయ్యడానికి అవకాశం ఉంది అనే ఒక డెసిషన్ మేకింగ్ అనమాట. లీడర్షిప్ క్వాలిటీస్ అనేది నెసెసరీ అవుతుంది. దస్ దేర్ ఆర్ మెనీ ఛాలెంజెస్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద ప్రమోషన్ ఆఫ్ ది ఎంటర్‌ప్రెన్యూరల్ వెంచర్స్. అంటే వచ్చి ఇంకా డిఫరెంట్ ఛాలెంజెస్ అండ్ ప్రాబ్లమ్స్ ప్రమోషన్ ఆఫ్ ది ఎంటర్‌ప్రెన్యూరల్ వెంచర్. మన యొక్క ఎంటర్‌ప్రెన్యూరల్ వెంచర్ని ప్రమోట్ చేసేటప్పుడు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది. ఫర్ సాల్వింగ్ దెమ్ మెనీ ఇష్యూస్, వాటిని సాల్వ్ చేయడం కోసం మెనీ ఇష్యూస్ ఏంటంటే ఫ్యూచర్ డిమాండ్ని, తర్వాత అవైలబిలిటీ ఆఫ్ క్యాపిటల్, మనము ఫ్యూచర్ డిమాండ్ ఎలా ఉంటుంది, తర్వాత అవైలబిలిటీ ఆఫ్ క్యాపిటల్, మన క్యాపిటల్ అవైలబిలిటీ ఎలా ఉంటుంది, తర్వాత అదర్ సోర్సెస్ ఆఫ్ ప్రొడక్షన్ చేయడానికి ఇంకా ఏమైనా అదర్ సోర్సెస్ ఏమైనా ఉన్నాయా, తర్వాత పాసిబిలిటీస్ ఆఫ్ ఫ్యూచర్ ప్రాఫిట్, అంటే మన యొక్క ప్రాఫిట్ని పెంచుకోవడానికి ఇంకా ఏమన్నా పాసిబిలిటీస్ ఉన్నాయా అనే పాయింట్స్ని టు బి కన్సిడర్డ్ అనమాట. ఎందుకంటే డెసిషన్ మేకింగ్ లీడర్షిప్ తీసుకున్నాం మనం, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు అన్నీ చెప్పామన్నమాట. సో డిఫరెంట్గా సఫిషియెంట్గా గ్రో అవుతున్నప్పుడు మనకి డిఫరెంట్ ఛాలెంజెస్, డెసిషన్ మేకింగ్ పవర్స్ అండ్ లీడర్షిప్ వీటి యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఛాలెంజెస్ ఉంటాయి అని చెప్పామన్నమాట. ఆ ఛాలెంజెస్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి. ఎప్పుడు ఎంటర్‌ప్రెన్యూరల్ యాక్టివిటీని మనం ప్రమోషన్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని ఫర్ సాల్వింగ్ దోస్ ప్రాబ్లమ్స్, దాన్ని సాల్వ్ చేయడం కోసం ఏంటి మనం ఫ్యూచర్ డిమాండ్ అనాలిసిస్ చేసుకోవడం, తర్వాత అవైలబిలిటీ ఆఫ్ క్యాపిటల్. అంటే ఏంటి, మనం ఒక సపోజ్ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ ఉంది, దాంతో కొంచెం డైవర్సిఫికేషన్ లేకపోతే సెగ్రిగేషన్ చూపించడానికి ఏంటి మన యొక్క ప్రోడక్ట్ని కొంచెం డిఫరెంట్గా చేయాలి, లేకపోతే దాన్ని మోడర్నైజేషన్ చేయాలన్నప్పుడు ఏంటి అడిషనల్ క్యాపిటల్ అనేది మనకు అవసరం అవుతుంది అనమాట. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యూచర్ డిమాండ్ని, సో అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మన యొక్క ప్రోడక్ట్ని మనము ఇది చేయాలనుకున్నప్పుడు క్యాపిటల్ పెరుగుతుంది. క్యాపిటల్ నెసెసరీ కదా, న్యూ ప్రోడక్ట్ అంటే దాంతో న్యూ టెక్నాలజీ అలా ఇంట్రడ్యూస్ చేయాలన్నప్పుడు క్యాపిటల్ ఎక్కువ పెరుగుతుంది. అంతేకాకుండా ఇంకా ప్రొడక్షన్కి అడిషనల్ సోర్సెస్ అనేవి ఏమన్నా కావాలా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. తర్వాత మన యొక్క ఫ్యూచర్ ప్రాఫిట్ని మనం పెంచుకోవడం కోసం ఇంకేమన్నా పాసిబిలిటీస్ ఉన్నాయా అని ఇవంతా దేనికి డెసిషన్ మేకింగ్కి పవర్ లీడర్షిప్కి ఇలాంటి అనాలిసిస్ చేయడం ద్వారా మనం ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయొచ్చు అనమాట. సో దేర్ ఆఫ్టర్ వైల్ అనలైజింగ్ ద బిజినెస్ ఆపర్చునిటీస్, సో
ఆ తర్వాత మనం అనలైజింగ్ ద బిజినెస్ ఆపర్చునిటీస్ని అనలైజ్ చేసిన తర్వాత ఇట్ షుడ్ బి డిసైడెడ్ దట్ వాట్ కమాడిటీస్ ఆర్ టు బి ప్రొడ్యూస్డ్. సో ఈ అనాలిసిస్ అంతా జరిగిన తర్వాత మనం ఏ కమాడిటీస్ దేన్ని ప్రొడ్యూస్ చేయాలి. ద రీజన్ బీయింగ్ దట్ ఎంటర్ప్రెన్యూర్స్ హ్యావ్ నెసెసరీ టు సేఫ్ గార్డ్ ది ప్రజెంట్ ఆఫ్ ది బిజినెస్. సో ద మెయిన్ రీజన్ ఏంటంటే ఈ అనాలిసిస్ అంతా చేయడానికి, ఈ బిజినెస్ ఆపర్చునిటీస్ ఎందుకు అనాలిసిస్ చేయాలంటే ఎంటర్ప్రెన్యూర్ వచ్చి ఏంటి, అతని యొక్క బిజినెస్ని ప్రజెంట్ చేయడం కోసం ఇలాంటి యాక్టివిటీస్ అన్నిటిని సేఫ్ గార్డ్గా ముందుగా సెక్యూరిటీగా అంటే టు బిఫోర్ ద కీప్ గోయింగ్ అనమాట, సక్సెస్ఫుల్గా చేయడానికి సేఫ్ గార్డ్ ముందుగా ప్రికాషన్స్ అన్నీ అనాలిసిస్ చేసుకోవడం. బట్ హీ ఆల్సో మేక్ ఎఫర్ట్స్ ఫర్ మేకింగ్ ద ఫ్యూచర్ బ్రైట్. అంతేకాకుండా ఇప్పుడు సక్సెస్ అవ్వడమే కాకుండా ఫ్యూచర్లో కూడా అతని యొక్క వెంచర్ బాగా ఉండాలంటే హీ హ్యాస్ టు మేక్ ఎఫర్ట్స్ అనమాట టు అనాలిసిస్ ద ఫర్దర్ అనాలిసిస్ కోసం. ద ఎంటర్ప్రెన్యూర్ హ్యాస్ టు వర్క్ ఇన్ ఎ డైనమిక్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్, హెన్స్ ద నీడ్ ఈజ్ ఆల్వేస్ కీపింగ్ ద బిజినెస్ న్యూ ఇన్ ద ఎన్విరాన్మెంట్ ఆఫ్ చేంజెస్ అండ్ డెవలప్మెంట్. సో కీప్ గోయింగ్ మనం ఇప్పుడు చెప్పాం. సో మన యొక్క ప్రోడక్ట్ మార్కెట్లో సర్వైవల్ అవ్వాలి అనుకున్నప్పుడు న్యూ ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటుంది. సో కస్టమర్స్కి వాళ్ళ యొక్క డిజైర్స్, వాళ్ళ యొక్క వాంట్స్ని బట్టి ప్రోడక్ట్ని మనం మార్చడం ద్వారా న్యూ ఎన్విరాన్మెంట్ని చేంజెస్ని మనం అడాప్ట్ చేసుకొని దానికి తగినట్టుగా డెవలప్మెంట్ని అడాప్ట్ చేసుకోవాలన్నమాట. బిసైడ్స్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ ఆల్సో టేక్ అన్ అడ్వాంటేజెస్ ఆఫ్ బిజినెస్ ఆపర్చునిటీస్. మనం చెప్పాము ఇవి ఛాలెంజెస్, కానీ బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయన్నమాట. మనకి ఫైనాన్స్ ప్రకారంగా కావచ్చు, మేము ఇంతకుముందే చెప్పాను. మనకి వచ్చి గవర్నమెంట్ ప్రకారం కూడా కొన్ని హెల్ప్, ఏఎంటీ సబ్సిడీస్, ఇన్సెంటివ్స్, తర్వాత ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ఇవన్నీ కూడా మనకి ఏంటి, అవి బిజినెస్ ఆపర్చునిటీసే కదా. సో బిజినెస్ ఆపర్చునిటీస్ని మనము వచ్చి ఏం చేసుకోవాలి, ఆ బిజినెస్ యొక్క ఆపర్చునిటీస్ వాటిలో నుంచి వచ్చే అడ్వాంటేజెస్ని తీసుకొని ఐడెంటిఫై చేసుకోవాలన్నమాట. ఏ కైండ్ ఆఫ్ నేచర్ మనం తీసుకుంటే, ఏ కైండ్ ఆఫ్ నేచర్ ఆఫ్ బిజినెస్ కావచ్చు, సైజ్ ఆఫ్ ది బిజినెస్ కావచ్చు, దాన్ని మన యొక్క క్యాపిటల్ని వాటన్నిటిని కన్సిడర్ చేసుకొని ఆ వచ్చే బిజినెస్ ఆపర్చునిటీస్ని వీ హ్యావ్ టు ఐడెంటిఫై అనమాట. గివింగ్ ప్లేస్ టు ద న్యూ మెథడ్స్ ఇన్ ద బిజినెస్. అలాగే న్యూ మెథడ్స్ని ఇంట్రడ్యూస్ చేసి మేకింగ్ న్యూ రీసెర్చ్ ఫర్ బిజినెస్ ప్రమోషన్. అంటే మన యొక్క బిజినెస్ని ప్రమోట్ చేయడం కోసం ఇంకా న్యూ రీసెర్చ్ మనము సెర్చ్ చేసుకోవాలి. అండ్ బై ద మేకింగ్ ద సెర్చ్ ఫర్ న్యూ మార్కెట్స్ ఆల్సో, న్యూ మార్కెట్స్ని కూడా మనం సెర్చ్ చేసుకొని మన యొక్క ప్రోడక్ట్ సర్వైవ్ అవ్వడం కోసం కీప్ గోయింగ్ ఆన్ టు రీసెర్చ్ అనమాట. రీసెర్చ్ మేకింగ్ ద న్యూ మార్కెట్, న్యూ ప్రాసెస్, తర్వాత న్యూ మార్కెట్ అనాలిసిస్ అనేది చేసుకోవాలన్నమాట. సో దీస్ ఆర్ ద పాయింట్స్ టు ఛాలెంజెస్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ బిజినెస్ ఆపర్చునిటీస్. సో మనం బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, చాలా బిజినెస్ ఆపర్చునిటీస్. టు టేక్ డౌన్ దట్ కొన్ని ఛాలెంజెస్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దాని గురించి మనము ఫర్దర్ అనాలిసిస్, ఫీచర్ అనాలిసిస్, డిమాండ్ అనాలిసిస్, తర్వాత మన యొక్క క్యాపిటల్, అవైలబిలిటీ ఆఫ్ క్యాపిటల్, అదర్ సోర్సెస్ ఆఫ్ ప్రొడక్షన్, మన యొక్క పాసిబిలిటీ ఆఫ్ ఫ్యూచర్ ప్రాఫిటబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూస్ని అనాలిసిస్ తీసుకొని డెసిషన్ మేకింగ్ తీసుకోవాలన్నమాట. సో దీస్ ఆర్ ద ఛాలెంజెస్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ బిజినెస్ ఆపర్చునిటీస్. సో టుమారో we will discuss another topic.